హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబు క్రియేషన్. ఈరోజు ఫైనలీ మేము టెంపుల్కి వెళ్తున్నాము. అది ఏం టెంపులో మీకు కొంచెం సేపట్లో తెలిసిద్ది. ప్రజెంట్ అయితే మేము ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము. చూస్తున్నారు, మీకు కనిపిస్తుంది. ఇది మన విజయవాడ. నెక్స్ట్ అదిగోండి, ఫైనలీ మేము వెళ్ళాల్సిన టెంపుల్కి రీచ్ అయిపోయాం. గెస్ట్ చేయండి, ఎవరైనా మేము ఏ టెంపుల్కి వచ్చాము ఈ గోపురాలను చూసి మీరు ఎంతమంది వెళ్ళి ఉంటారు ఈ టెంపుల్కి. ఫస్ట్ టైం చూడగానే గెస్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ వన్ అవర్ జర్నీ ఫైనలీ మేము మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. మార్నింగే చాలా ప్రశాంతంగా ఉంది చూడటానికి. అక్కడ చిన్న చిన్న మలుపులు కూడా ఉన్నాయి. అదిగోండి, మేము వచ్చేసాం మా ఫ్యామిలీతో. మా పిల్లల్ని కూడా పొద్దున్నే మార్నింగ్ లేపేసి రెడీ చేసి వచ్చేసరికి 9 అయ్యింది. చాలామంది ఉన్నారు. మార్నింగ్ 9 కల్లా రీచ్ అయ్యాం కాబట్టి ఎప్పుడుతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తక్కువ అనిపించింది. ఇదిగోండి, మేము ఏ గుడికి వచ్చామని తెలిసిపోయిందా మీకు? మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. చాలా రోజుల నుంచి వెళ్దామనుకుంటే పోస్ట్పోన్ అవుతుంది. ఈరోజు మా ఇంట్లో అందరికీ హాలిడే కావడంతో నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, మా పిల్లలు మా ఫ్యామిలీ అందరూ నామాలు పెట్టించుకుంటున్నారు. మా చిన్నబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడు నామాలు పెట్టించుకుంటుండో. ఇదిగోండి, ఫ్రీ లైన్లోకి వెళ్తున్నాం మేము. జనం పెద్ద క్రౌడ్గా లేరు మేము వెళ్ళే టైంకి. ఇక్కడ నుంచి చూస్తుంటే కొండెక్కి కింద నుంచి చూస్తుంటే బిల్డింగ్స్ అన్నీ చాలా చాలా చిన్నగా బాక్సుల్లో కనిపిస్తున్నాయి. ఫ్రీగా ఉంది. మా అబ్బాయిలు చక్కగా ఆడుకోవడానికి తిరగడానికి ఉంది. మేము వెళ్ళే టైంకి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకో మరి తెలియదు మాకు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్యూ లైన్లో నుంచోవాల్సి వచ్చింది. కానీ బాగా గాలి వేస్తుంది. చాలా ఫ్రెష్ ఎయిర్. మార్నింగే చాలా పిల్లలు అందుకే సరదాగా ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తున్నాము. నెక్స్ట్ అమ్మవారి గుడి ఉంది పైన, మెట్లు ఎక్కుతున్నాము. మా చిన్న అబ్బాయి కూడా నేను వస్తానని మాతో పాటు వచ్చాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. నెక్స్ట్ మేము కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి అక్కడే ఉంది. ఇంకా ప్రదక్షిణం చేస్తున్నాము గుడి చుట్టూ మేము అందరము. అక్కడ కాళ్ళు కాడకుండా ఉండడానికి మ్యాట్లు కూడా వేశారు, వాటర్తో తడిపారు. మా అబ్బాయి టెంపుల్ కాడల్లా దండం పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ మేము ఇక్కడ అమ్మవారి దర్శనం అయింది. ఇంకా ప్రసాదం ఇస్తున్నారు. ఫైనలీ మాకు ఎంతో ఇష్టమైన పులిహోర ఇచ్చారు. ఫైనలీ మేము తినేసి